ముందుకొచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. రాబోయే పరీక్షల్లో మీ ప్రతిభను, మీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో చాటి అత్యుత్తమ ఫలితాలు పొందాలని ముందస్తుగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న వరంగల్ జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు రాజేష్ వర్మ తమ్మునికి హృదయపూర్వక అభినందనలు. మొత్తం రాష్ట్ర సంఘం ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మొట్టమొదటిగా అందిపుచ్చుకొని దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తున్న వరంగల్ జిల్లా యూనిట్కు రాజేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లే మన బరపాటి గోపి గారు నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. ఒక పెరక కుల బంధువుగా మాత్రమే కాదు, వరంగల్ జిల్లాలో నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు కూడా వారు ఎన్నో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఇలా మన కులంలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఒక స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఏ కుల సంఘం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇది మనం తప్పకుండా అనేక కార్యక్రమాల్లో మనం అందరికీ ఆదర్శంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం కూడా తప్పకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, ముఖ్యంగా మన పెరక కుల బంధువులు కానీ మన పెరక కుల బిడ్డలు ఇది ఉపయోగించుకొని ముందుకు పోతారనే ఆశాభావం నాకుంది. పెరక కులం పూర్తిగా చాలా ఏళ్ల క్రితమే 50-60 ఏళ్ల క్రితమే కులవృత్తి అంతరించిన కులం. కులవృత్తి అంతరించినప్పటికీ నిరుత్సాహపడకుండా మన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకున్న కులం ఇది. చదువునే నమ్ముకొని, విద్యనే నమ్ముకొని ముందుకు పోయి ఇవాళ అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాత్రమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగులు కూడా స్థిరపడుతున్నారు. గ్రూప్స్ లో కూడా గొప్ప గొప్ప స్థానాలు సంపాదిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా సివిల్స్ లో మన పెరక బిడ్డ పేరు లేని ఫలితాలు లేదు అంటే అతిశయోక్తి కాదు. గడిచిన 5 సంవత్సరాలుగా వరుసగా యూపీఎస్సీ ఫలితాల్లో కనీసం ఒక్కరైనా ఆల్ ఇండియా ర్యాంకులు సంపాదిస్తున్నారు. గత సంవత్సరం కూడా అదే విజయవరంగం చెందిన 2 ఐఏఎస్ ర్యాంకులు పొంది మన కుల ఖ్యాతి నిలబెట్టారు. అలాగే ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కూడా మన వాళ్ళు అయ్యారు. ఈ సంవత్సరం కూడా మన పెరక బిడ్డ రాహుల్ కు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది. అతను కూడా తప్పకుండా ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఉద్యోగి అవుతారు. అట్లనే అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటిఎన్స్ గా, ఐఐఎంలో ఎంబీఏ చేస్తూ విదేశాల్లో చదువుకుంటూ ముందుకు పోతున్నారు. మీరందరూ కూడా కష్టపడాలి, చదవాలి. మీరందరూ కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి, మీ వెనుక మేమున్నామా చెప్పడానికి ఇలా అల్లం రాజేష్ వర్మ గారిని, మన బరపాటి గోపి గారు కానీ సిద్ధంగా ఉన్నారు మనందరికి సూచనలు చేయడం. నాతో పాటు కూడా మన పెరక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు ఉన్నారు. అలాగే రాష్ట్ర పెరక సంఘం ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు ఉన్నారు. అలాగే మన కోకపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా మేము మహిళా దినోత్సవం కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల్లో పాల్గొని ఇప్పుడు ఎల్బీ నగర్ లో పాల్గొనడానికి మార్గ మధ్యంలో ఉన్నాం. చాలా గొప్పగా కార్యక్రమాలు నడుస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. మనం ఒక విద్యాజ్యోతి అనే ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, యూపీఎస్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ మొత్తం కూడా మన పెరక కుల సంఘమే బాధ్యత తీసుకొని మెయిన్స్ కి అయ్యే ట్యూషన్ ఫీజులు మనమే కట్టుకొని లో మంచి ఏసీ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ శిక్షణకు అయ్యే బాధ్యత అంతా కూడా పెరక సంఘం తీసుకుంటుంది. మీరు ప్రిలిమ్స్ వరకు మీరు పాస్ కాండి, మెయిన్స్ ఇంటర్వ్యూస్ కు ప్రిపేర్ చేయించే బాధ్యత పెరక సంఘం తీసుకుంటుంది. ఒక్కసారి కాదు, మీరు 10 అంతేకాదు కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ సీట్ వస్తే ఎవరైనా పెరక బిడ్డ ఉండి మేము ఫీజు కట్టించుకోలేము, ఫీజు చెల్లించలేమంటే వారికి కూడా పెరక సంఘం తరఫున ఫీజులు చెల్లించి చదివించడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామనే శుభవార్తను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా గోపి గారి మాట విందామని నాతో పాటు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి ఉపన్యాసాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై పెరిక, జై జై పెరిక. రాష్ట్ర అధ్యక్షులు మరియు పెరక సంఘం యొక్క బాధ్యులందరూ ఒక దగ్గర ఉండడం ఆనందదాయకం. సో వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఇప్పుడు ప్రకటించిన విద్యా జ్యోతి అనేది ఒక జ్యోతి, ఒక దీపం వందల వేల లక్షల దీపాలను ఏ విధంగా వెలిగిస్తుందో అదే విధంగా మీరు
ఎంచుకున్న ఈ యొక్క విద్యా జ్యోతి అనేది మన పెరుక కులంలో జ్ఞాన దీపంగా మారి ఈ